హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే కనుక చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా అయితే కనుక వన్ బై వన్గా చాలా క్లియర్గా చూపించేస్తాను. అండ్ వీడియోలోకి అయితే కనుక వెళ్ళబోయే ముందు ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ 2 పీస్ సెట్ అండి. అసలు ఎంత బాగుందో, మొత్తం అంతా కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది. అండ్ నెక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. లెంత్ కూడా మిర్రర్ వర్క్తో అయితే కనుక మనకి ఇది హైలైట్ అవుతుంది. ఇది మన టేస్వీ కలెక్షన్స్లో చాలా కొత్తగా వచ్చిందనమాట. ఇంకా అప్లోడ్ కూడా కాలేదండి వీడియో, ఇంకా షూట్ కూడా చేయలేదు. కొత్తగా వచ్చిన క్యాటలాగ్లోంచి నాకు నచ్చిందని చెప్పి ఇదైతే కనుక తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది, మల్చందేరి షైన్ క్వాలిటీ అంతా కూడా. అండ్ దీనిలో పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఐ థింక్ 980 ఆర్ 990 సమ్ ఆ రేంజ్ అయితే కనుక ఉంది. ఇది M2XXL వరకు మనకి సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండి. కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకుని ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై వస్తుంది కాబట్టి సో మీకు అలా కూడా దొరికిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంక అప్లోడే అవ్వలేదండి, ఇది అంత లేటెస్ట్ డిజైన్. మీకు మార్కెట్లో ఇంకెక్కడ కూడా రాలేదు కాబట్టి మీకు నేను చెప్పడానికి పలానా దానిలో ఉందని చూడండి అని చెప్పడానికి కూడా లేదు మన పేజ్లో. సో ఇది రేపు షూట్ అవుతుంది అనమాట. అప్పుడు కావాలంటే మీరు చూడవచ్చు కంప్లీట్గా, మీరు ఫుల్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా అయితే కనుక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే కనుక ఈ బ్రైట్ రెడ్తో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా ఇవి మీరు గౌన్లు కానీ లెహంగాలు కానీ ఏమైనా చేయించుకోవాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైస్ కన్నా కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయ్యి ఇప్పుడు మనకు వస్తున్నాయి అనమాట. అండ్ మనకైతే కనుక ఇది వచ్చేసి పళ్ళు పాయింట్ అంతా కూడా మనకి ఇట్లాగా పైపింగ్ అంతా కూడా తీసుకుంటారండి. ఇదైతే మీకు ఆల్రెడీ తెలిసినవే శారీస్. ఇంతకుముందు నేను దీనిలో అయితే కనుక లైట్ కలర్స్ కూడా షేర్ చేశాను. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్లో వెడ్డింగ్ సీజన్కి వీటికి ఏమైనా లెహెంగాస్ కానీ గాగ్రాస్ కానీ బడ్జెట్ రేంజ్లో చేయించుకోవాలి, లేకపోతే బడ్జెట్ రేంజ్లో కొంచెం పార్టీ వేర్ కాక్టైల్ పార్టీస్ అంటే పార్టీస్ అట్లాంటి వాటికి శారీస్ చూస్తూ ఉంటాం కదా, కాస్త బడ్జెట్లో వెళ్ళిపోవాలనుకుంటే ఇవి బాగుంటాయి. మొత్తం అంతా కూడా ఇలాగ హెవీ వర్క్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయ్యాయన్న విషయం కూడా మీకు చెప్పినట్లు ఉంటుందని నేను వీటిని తీసుకున్నాను అనమాట. ఇదైతే కనుక మనకి కట్టు చెంగు పాయింట్ అండి. శారీ మొత్తం ఇలా వస్తుంది. మీరు సాటిన్ బ్లౌజ్ లాంటి వాటితో కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా నెట్టెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నా కానీ బోట్ నెక్, హై నెక్, ఫ్యాన్సీ అట్లా కూడా మీరు వేసుకోవచ్చు. స్ట్రెచబుల్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ని అయితే అసలు ప్రిఫర్ చేయను. ఇది ఎంతైనా కొంచెం అంత బాగా అనిపించదండి, కుట్టించుకోవద్దు కూడా నేనే చెప్పేస్తాను. బికాజ్ పైసలు కూడా మనం స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా నాకు వేస్ట్ అనిపిస్తుంది ఆ రా సిల్క్లో. బాగా వస్తే నేనే చెప్పుదును, బట్ రాలేదు నార్మల్ క్వాలిటీ. ఇదైతే కనుక ఓవరాల్గా మన శారీ కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. డెఫినెట్గా బ్రైట్ రెడ్ కాబట్టి లుక్ ఎవరు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ సూపర్ తక్కువ బడ్జెట్లో పార్టీ వేర్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ అయితే కనుక ఈ టిష్యూ బేస్డ్ శారీ కూడా ఒకటి తెప్పించాను. అండ్ కొంతమందికి ఇష్టం ఉంటాయి కదా ఇట్లాంటి పర్టికులర్ ప్యాటర్న్స్ కూడా. సో ఓవరాల్గా మనకి శారీ డిజైన్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. ఇది మౌల్డ్ అవుతుంది, మనకేం పెద్దగా నుంచోదు. సో టిష్యూ టైప్ ఆఫ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. మెయిన్గా సన్నగా ఉండే వాళ్ళకి ఇది కొంచెం నిండుగా అయితే కనుక కనపడుతుందండి. కొంచెం నిండుగా ఉండే వాళ్ళు ఒకవేళ కట్టాలంటే కనుక మీరు కట్టి చూడండి. ఏమైనా నిలబడుతుంది అనుకుంటే ఒక్కసారి ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసేయండి, చక్కగా మీకు సెట్ అయిపోద్దండి. సెటిల్డ్గా కూర్చుంటుంది. ఇంకా ఇది చెప్పినట్టు ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ వేసుకోండి, 1 మీటర్ ఎందుకు, ఎక్కడో కొద్దిగా తక్కువ కొడుతుంది కాబట్టి. సో 80 సెంటీమీటర్ ఉందని చెప్పేస్తాను. బికాజ్ నేను చాలా ఫ్రీగా ఉంటే కానీ ఫ్యాబ్రిక్ 1 మీటర్ రికమెండ్ చేస్తాను మీకు. ఇదైతే కనుక శారీ కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీ కల్నేత ప్యాటర్న్ ఇట్లా అయితే కనుక బార్డర్ కాన్సెప్ట్తో వస్తుందండి. కొంచెం సింపుల్ అంటే లైక్ వెళ్ళే సందర్భాన్ని బట్టి అలా మీరు సింపుల్ శారీస్ని కనుక కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు మీకు నేను ఇలా చూపిస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇదైతే కనుక ఒక అండర్ బడ్జెట్లోనే మంచి చీర అని చెప్పుకోవచ్చు. షైన్ బాగుందండి యాక్చువల్గా క్వాలిటీ. ఇదంతా కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి. సింగిల్ లింక్స్ కూడా జనరేట్ చేసి పెడుతున్నాను, మీరు చూడండి. నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు కావాలంటే రామా గ్రీన్ బ్లౌజ్తో కూడా అయితే కనుక చక్కగా వేసేసుకోవచ్చు. ఇది ఇట్లా జింకలు లైక్ ఇట్లా ఉంటుంది అనమాట బార్డర్ అంతా కూడా. మీరు క్లోజప్ లుక్లో కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తున్నా. అండ్ వన్స్ కనుక మనం ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా మీరు మళ్ళీ వేరే వాటికి కూడా కాన్సెప్ట్ అనేది లైక్ మల్టీ యూజ్ మీద కూడా వెళ్తుంది అని అనుకుంటే కనుక మీరు అలా కూడా వాడుకోవచ్చు. ఇది బ్లౌజ్ డిజైన్ అండి. సో నెక్స్ట్ అయితే కనుక బ్లాక్ కలర్ శారీ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మెయిన్గా ఇలా మొత్తం అంతా కూడా అమ్మాయిలు డాన్సింగ్ డాల్ లాగా చెప్తాం కదా, అలాంటి డిజైన్తో అయితే కనుక వచ్చిందనమాట. మీరు చూడండి బ్లాక్ మీద ఈ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది అనేసి. అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్స్నే షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఇదైతే కనుక బ్లౌజ్.
ఇలా డాటెడ్ టైప్లో అయితే కనుక వచ్చేసి ఇలా మనకి శారీకి ఒక బార్డర్ వచ్చిందనమాట. ఆ ప్యాటర్న్లోనే మనకి బ్లౌజ్ కూడా కొద్దిగా అయితే ఈ పార్టీ చెర్లేస్ బార్డర్ అనేది హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ మీరు వాడుకోవడానికి అనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనం చూడబోతున్నామండి. ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. కొంచెం డిజైనర్ స్టైల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా ఈ సారీని నేను మీకు స్టైల్ చేసి చూపిస్తాను. ఇదైతే కనుక పళ్ళు అండి, స్టోన్ వర్క్తో వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తాం. సో ఇదైతే కనుక పళ్ళు అండి. పళ్ళు నుండి అయితే కనుక మనం చూడబోతున్నాం అనమాట. సారీ అనేది ఇలా ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుంది యాక్చువల్గా. తప్పకుండా అయితే కనుక నేను కట్టుకుని మీకు నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇలా వస్తుందండి. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉందని చెప్పొచ్చు. ఇలాంటివి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా ఈ ప్రింటెడ్ కూడా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ కాబట్టి మీకు వాష్లో పోదు. మీరు బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ని చూడవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ వైజ్గా హైలీ రికమెండ్ చేస్తానండి మీకైతే. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. వన్స్ తీసుకుంటే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉందండి. బెస్ట్ ప్రైస్ 100% అయితే కనుక పైసా వసూలు శారీ అని చెప్తాను. మంచి లైఫ్ అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు. అండ్ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ స్టోన్ వర్క్ సింపుల్గా అయితే కనుక మనకి లుక్ కూడా లైక్ కొంచెం మరీ ప్లెయిన్గా అట్లా లేకోకుండా అయితే కనుక కొంచెం ఫ్యాన్సీ లుక్ని క్రియేట్ చేస్తుంది అనిపిస్తుందండి. ఇది ఒక సారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూద్దాము. ఈ సారీ అండి ఇప్పుడు ఇలా మల్టీ కలర్స్ రావటం కూడా షేడెడ్ టైప్లో బాగా టై అండ్ డై కాన్సెప్ట్ హిట్లో ఉన్నాయి కదా చాలా వరకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ కూడా స్టైల్ చేస్తున్నారు. ఇది కూడా 3 to 4 కలర్స్ పైన అయితే కనుక వచ్చేస్తుందండి. సో మనం అయితే కనుక పళ్ళు నుండి శారీ చూద్దాము. కడ్దాన బీట్ వర్క్ అనేది మెయిన్గా ఈ శారీలో హైలైట్ అయింది. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా బీట్స్ వర్క్తో వస్తుందండి. ఇది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా. ఇదంతా కూడా శారీ వచ్చేసి ఇలాగే వస్తుంది. మీరు గ్రీన్ కలర్ బ్లౌజే కాదు, ఎనీ మల్టీ బ్లౌజెస్తో కూడా అయితే కనుక ఇట్లాంటి వాటితో మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది అనమాట శారీ వేసినప్పుడు. మనకి ఒక బార్డర్ పైపింగ్ దగ్గర నుంచి ఒక బార్డర్ లాగా అయితే కనుక మనకి కడ్దాన బీట్ వర్క్తోని ఒక బార్డర్ లాగా క్రియేట్ చేశాను. మీకు క్లోజప్ లుక్లో కూడా చూపిస్తానండి. దాన్ని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటి ఆ ఫ్లవర్ డిజైన్ డీటెయిలింగ్ అనేది కూడా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇట్లా 4 డిఫరెంట్ షేడ్స్ మీద జార్జెట్ మెటీరియల్ కదా, ఇది మనకి వాష్లో కూడా కలర్ డల్ అవ్వడం, ఫేడ్ అవ్వడం, రంగు దిగడం లాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇవ్వదు. ఓవరాల్గా అయితే కనుక సారీ రన్నింగ్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగానే వచ్చేసిందండి. ఇక్కడ మీకు రన్నింగ్ బ్లౌజ్కి ఇక్కడ మీకు హ్యాండ్స్ దగ్గర అయితే కనుక డిజైన్ ఇచ్చేసారు, మీరు చూడవచ్చు. దాన్ని బట్టి ఇది మనకి బ్లౌజ్. ఇట్స్ వెరీ క్లియర్గా. అండ్ మీరు కుట్టించేసుకోవాలంటే కుట్టించేసుకోవచ్చు, లేదన్నా ఏదైనా మల్టీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా దీని అయితే కనుక మనం స్టైల్ చేసేసుకోవచ్చు. ఇది ఒక ట్రెండింగ్ సారీ అండి. ప్రజెంట్ మనకి మీషోలో చాలా కొత్తగా వస్తుంది. అండ్ ఈ సారీ మనకి ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి. ఇది కూడా బాగుంది, మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వస్తుంది. అండ్ మనకైతే కూడా ఇది 4 లైన్స్ పైన దాని మీదనే అంటే సారీ మీదనే మనకైతే కనుక ఈ విధంగా వర్క్ అయితే కనుక చేసి ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా మంచి క్వాలిటీ ఉందండి. వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. బ్లాక్ దానికన్నా కానీ ఇది ఇంకా కూడా ఎక్కువ క్వాలిటీ ఉంది. ఒకవేళ మీరు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ప్యాటర్న్. బ్లౌజ్కి అయితే కనుక మనకి మిర్రర్ వర్క్ అనేది రాలేదండి, సింపుల్గా ఫ్లవర్ డిజైన్తోనే ఇచ్చేసారు. ఇది ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి పాయింట్ కూడా. బ్లౌజ్ అనేసి ఇది 80 సెంటీమీటర్ ఉంది. ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. సో మనకి జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళకి, కాస్త క్వాలిటీ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు దగ్గర పాయింట్ అండి, పైన సైడ్ వస్తుంది కదా మనం ఇట్లా వేసుకున్నప్పుడు, అలా దానికైతే కనుక వచ్చేటటువంటి డిజైన్తో మనకి లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది మీ టేస్ట్ కనుక్కుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. జనరల్గా ఈ పర్టికులర్ డిజైన్ ఏ స్కిన్ టోన్కైనా కానీ సో డెఫినెట్గా అయితే కనుక చూడండి మీరు. బార్డర్ డిజైన్ అంతా కూడా ఓవరాల్గా వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ కూడా చాలా బాగుంది. సో మంచి క్లాస్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బాగా ఇట్లా బటర్ఫ్లై ప్యాటర్న్తో వచ్చేసి ఈ కడ్దానా బీడ్స్తో బాగా హైలైట్ అవుతున్నాయండి. నేను మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తాను, ఒకసారి చూడొచ్చు. ఇలా 2 షేడ్స్ పైన అయితే కనుక వచ్చేసి ఇలా బీట్ వర్క్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇలా వస్తుందండి, మీరు చూడొచ్చు. సో మీకైతే కనుక బార్డర్ డిజైన్ అంతా కూడా పళ్ళు అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ ఇలా ఉందండి. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి స్కాలప్ కట్తో థ్రెడ్ వర్క్తో అయితే కనుక ప్యాటర్న్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా బటర్ఫ్లై బార్డర్ అనేది తీసేసుకోవడం జరిగింది. సో మనకి ఇట్లా వస్తుంది అనమాట వేసుకున్నప్పుడు. సారీ కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఇష్టపడే వాళ్ళకి, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో ఇలా చూడొచ్చు మీరు.
పెద్ద బటర్ఫ్లై, ఒక చిన్న బటర్ఫ్లై అలా తీసుకున్నారండి డిజైన్. దాన్ని మొత్తం అంతా కూడా కడ్దాన బీట్ వర్క్తోని హైలైట్ చేశారండి. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఓవరాల్ సారీ ఇంతే, మనకి షేడ్ కానీ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి బార్డర్ అంతా కూడా అలాగే హైలైట్ చేశారు. పైన కూడా మనకైతే కనుక బటర్ఫ్లైస్ అనేది ఇస్తూ కంప్లీట్గా అయితే కనుక సారీ డిజైన్ ఈ విధంగా తీసుకున్నారండి. ఈ స్మాల్ బటర్ఫ్లైస్ ఏదైతే వచ్చిందో ఇది మనకి బ్లౌజ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది సారీ అంతా కూడా. ఒకవేళ మీకు ఇలా నచ్చుతాయని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. తప్పకుండా మన పేజ్ చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా పేజ్ ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. త్వరలోనే ఒక గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను. సో మంచి మంచి సారీస్ అయితే కనుక అందులో ఇంకా కొన్ని జ్యువెలరీని కూడా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. మీకు గివ్ అవే నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇచ్చేస్తానండి. సో శారీ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది అనమాట. సో లైట్ అండ్ షేడ్స్ లైక్ ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ మన కలెక్షన్స్. సో అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.